హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హరి సువాచ. ఐఎమ్ అట్ సువాచ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది చూడు, నా ఫ్రెండ్ నితిన్ వాళ్ళ ఇల్లు. అందులోనే అతను ఒక స్టూడియో పెట్టుకున్నాడు, నితిన్ స్టూడియోస్ అని. చూడండి, వారి యొక్క స్టూడియోని చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. నేను చూసినటువంటి స్టూడియోలలో ఈ స్టూడియో చాలా అందంగా ఉంది, క్లాసికల్గా ఉంది, సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మేము తను నాకు కొత్త ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్, డీజే ఉదయ్ అలాగే శంకర్ వాళ్ళకు బాగా పరిచయం. వారి ద్వారా నేను శంకర్ పార్ట్నర్షిప్లో ఒక స్టూడియో పెడదామని వారింటికి వెళ్ళాము. తను మాకు సామాన్లు కొనియడానికి అని చెప్పేసి సికింద్రాబాద్ సిటీకి తీసుకెళ్తున్నాడు. అది तार रिसीविंग है ना, तार त्यागम है ना, तार सेवा है छेनी वर्ड छेनी ఏ మాత్రం ఏ మాత్రం దాయకుండా నీ దగ్గర ఉన్నంత పంచినావు. దీనికి అంతటికీ ఉదయ్ కారణం. పార్టీ నా కారు. మేము అందులో కలిసి అందరం స్టూడియోకి సామాన్లు కొనడానికి బయలుదేరాము. అయితే నేను గతంలో ఒక సంవత్సరం క్రితం 2025 మార్చి ఏప్రిల్ నెలలో ఒక సెకండ్ హ్యాండ్ సామాన్లతో స్టూడియో పెట్టాను. దాదాపుగా నాకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒక స్టూడియో సామాన్లకు మాత్రమే 1,50,000 అయ్యాయి. ఏ రోజైతే నేను స్టూడియో పెట్టాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడాను, జూన్ 2026 మార్చి నెల వరకు కూడా ఒక్క పాట నేను నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు, రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చింది లేదు. నా ఛానల్లో ఈ స్టూడియోలో పనిచేయడానికి వచ్చేటువంటి వాళ్ళు అసిస్టెంట్స్ అంటూ ఎవరు లేరు. ఇంకా నాకు అది అచ్చిరాక నేను వేరే సామాను కొందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా శంకర్ గారు నాకు శంకర్ గారు పరిచయం అయ్యారు. దానికోసం మేము అందరం బైనరీ షాప్కి వచ్చాము. ఇక్కడ మంచి మంచి ఒరిజినల్ బ్రాండెడ్ సామాన్లు దొరుకుతాయని చెప్పేసి నితిన్ గారు చెప్పడం వల్ల చూసాము. అది బైనరీ షాప్, అది మిత్రులు చూస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. మేము 7 గంటలకే బయలుదేరాము. 9:30 అరగంట అడ్వాన్స్గానే వెళ్ళాము. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మేము అక్కడే ఆ షాప్లోనే ఏది కొనాలి, ఎట్లుంటుంది, దాని కెపాసిటీ ఏంటి, దాని రేట్ ఏంటి, ఇలా నెట్లలో ఆన్లైన్ ప్రైస్ చూస్తూ, తర్వాత వాళ్ళు చెప్పే ప్రైస్ చూస్తూ, ఆ షాప్ ఈ షాప్కి ఫోన్ చేస్తూ అన్ని రేట్లు కనుక్కొని మా ఈ స్టూడియో ఏర్పాటు కోసం మిత్రుడు నితిన్ గారును, డీజే ఉదయ్ గారు, అలాగే తరుణ్ చాలా కష్టపడ్డారు. వారు చేసిన సహాయానికి నేను శంకర్ గారు ఏం చేసినా రుణం తీర్చుకోలేము. అక్కడి నుంచి అలా వెతుక్కుంటూ ఏ సామాన్లు కావాలని చెప్పేసి మ్యూజిక్ వరల్డ్కి వెళ్ళాము. ఇక్కడ నేను నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను ఈ స్టూడియోకి, ఈ మ్యూజిక్కి షాప్ దర్శించడం జరిగింది. నాకు ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ఫీల్డ్ ఇది. ఈ తమ్ముళ్ళ ద్వారా, ఈ మిత్రుల ద్వారా నేను ఈ మ్యూజిక్ గురించి, వాటికి సంబంధించిన పదాలు పరిచయం అయ్యి ఇవన్నీ చూడగలుగుతున్నాను. నేను అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఈ టీం అందరికీ. ఇలా అక్కడ కొన్ని సామాన్లు చూసి మాట్లాడుకొని కొన్ని కొనుక్కొని అక్కడ నుంచి ఇలా మరో షాపుకి వెళ్ళే ప్రయత్నం చేశాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో షాప్. ఇక్కడ మేము సేమ్ అక్కడ అట్లా రోజంతా కూడాను దగ్గర 4 షాపుల వరకు తిరుగుతూ చర్చించుకుంటూ చాలా ఓపికగా, చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసి అడిగి కనుక్కొని మిత్రుడు డీజే ఉదయ్, వీళ్ళలో నితిన్ తమ్ముడు చాలా ఎక్కువ అనుభవం గడించాడు. తను చాలా మంచి స్వభావి. బేసిక్ నాలెడ్జ్ నేను ఇప్పుడిప్పుడే లర్న్ అనేటువంటి శంకర్ గారి యొక్క మా ఇద్దరి కాంబినేషన్లో, మా ఇద్దరి పార్ట్నర్షిప్లో వచ్చేటువంటి పెట్టేటువంటి ఈ యొక్క స్టూడియోకి మీరు సపోర్ట్ చేస్తూ మా స్టూడియోకి వచ్చి పాటలు రికార్డింగ్ చేయించుకుంటారని, కొత్త వాళ్ళం పేదవాళ్ళమైన మాకు మీరు చేయూతనందించి మా యొక్క పాటలను విని మా యొక్క స్టూడియో గురించి నలుగురికి మీ ఫ్రెండ్స్కి పరిచయం చేసి మా స్టూడియోకి వచ్చి రికార్డింగ్ చేయించుకునేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సహాయపడతారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటాయని ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నాను.